ఏంటి సిరి, మా శిరీషకి చికెన్ కర్రీ అంటే ప్రాణం. మా మమ్మీ చేసే చికెన్ కర్రీ ఇంకా బగారన్నం ఇంట్లో ఇలా పిల్లలకి మనం పెడతా ఉంటే వాళ్ళు తింటా ఉంటే మనకి ఎంత సంతోషం అనిపించింది. మా అమ్మాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే తను చాలా కష్టపడి వీడియోస్ తీసుకుంది. తనకి ఏదొచ్చో అదే తింటూ అదే పెడుతూ ఉంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 1,00,000 మంది సబ్స్క్రైబ్ రావాలని కోరుకుంటుంది. ఎప్పటి నుంచి వీడియోస్ చేస్తుంది, ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది. మా చిన్న ఇంకో 10 days లో అయిపోయింది. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మా అమ్మాయిని మమ్మల్ని చాలా ఆదరిస్తున్నారు ఫ్రెండ్స్. చాలా మనకు చాలమా. ఇది వేరే వాళ్ళకి అన్నం పెడతామని కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పలావ్ తినాలని ఉందన్నారు. కొంచెం పూర్ పీపుల్స్ ఫ్రెండ్స్ ఇంట్లో పలావ్ అన్నం కూడా చేసుకోలేరు వాళ్ళు. అందుకని చెప్పేసి ఒక 3 kg చికెన్ తీసుకొచ్చేసి ఇలా వండేసి వాళ్ళకి తీసుకెళ్తా మా ఇంట్లో కొంచెం పెట్టేశాను. కొంచెం ఇది మనం చేసే పుణ్యాలు ఎప్పుడు మనతోనే ఉంటాయి ఫ్రెండ్స్. మనం మంచి పనులు ఎప్పుడు చేయాలి. అన్ని దానాల కల్లా అన్నదానం చాలా గొప్ప విషయం. అది అన్నం స్పాన్సర్ చేయండి ఎవరికైనా సరే, ఓకేనా? రైట్. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మా ఇంట్లో మా మమ్మీ నా కోసం సింపుల్ గా బగారా అన్నం ఇంకా చికెన్ కర్రీ చేసింది. దాంతో చల్లగా పెరుగు పచ్చడి, దాంతో నంచుకోవడానికి ఆనియన్స్. రండి తిందాం, వేడిగా ఉంది. బగారా అన్నం అయితే ఫుల్ గా కాలిపోతుంది. నిజంగా అప్పుడప్పుడు ఆ బిర్యానీ, ఈ బిర్యానీ, దమ్ బిర్యానీ, ఎక్కువ మసాలా వేసి చేసిన బిర్యానీ కంటే సింపుల్గా జస్ట్ పుదీనా ఇవన్నీ వేసుకొని సింపుల్గా చేసుకుంటారు చూడండి, పుదీనా రైస్ లాగా, ఎంత బాగుంటుందో. బాగుంది నిజంగా, గీ రైస్ లాగా భలే ఉంది. చికెన్ షేర్వా అదిరిపోయి సూపర్ ఉంది. యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ చాలా మంది పెరుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. 1 lakh సబ్స్క్రైబర్స్ అవ్వాలని స్పీడ్గా కోరుకుంటున్నాను. నిజంగా ఫ్రెండ్స్, మీ సపోర్ట్ ఉంటే నిజంగా ఇక్కడ దాకా ఇంతమంది ఆల్మోస్ట్ 90K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నారు. 1 lakh సబ్స్క్రైబర్స్ రావాలన్నదే నా డ్రీమ్ అనమాట. వెయిట్ చేస్తున్నాను. నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.
మమ్మీ ఫుడ్ పంచడానికి వెళ్ళింది, బగారాన్నం వాళ్ళ కోసమే చేసింది, ప్లస్ మేము కూడా అడుగుతున్నామని చేసింది. ఆల్మోస్ట్ మంత్లీ ఒక 5 to 6 times పక్కా పంచుతానే ఉంటుంది. బయట బిర్యానీ అయినా ఎంత ఇష్టంగా తింటానో లేదు నాకు తెలియదు, కానీ మా ఇంట్లో బగారన్నం వండినా సరే అవతలకు దాకా వస్తుంది వాసన, అంత బాగా చేసిద్ది. ఏంటో మరి సింపుల్గానే చేసిద్ది కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. అదిరిపోయింది. తిందామంటే ఇలా తినేది. నేనైతే డైట్ చేయాల్సిన టైంలో డైట్ చేస్తాను, తినాల్సిన టైంలో తింటాను. అలాగని రోజు నేను ఇలానే తిన్ను కాబట్టి నేను ఇలానే సన్నగా ఉన్నాను. ఎప్పుడైనా ఒకసారి ఇది ఇలాగా డైలీ నేను ఇలా తిన్నాను. డైలీ అది కూడా మంచి కూర ఉంటే అది కూడా మధ్యాహ్నం ఒక టైం తింటాను, ఇంకా సాయంత్రం తిన్నాను అంతే. అమ్మా కడుపు ఫుల్ టైట్ అయిపోయింది కదా. 1 lakh సబ్స్క్రైబర్స్ అయితే సెలబ్రేషన్ చేసుకుందామని ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్. నిజంగా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను 1 lakh ఎప్పుడైద్దని, ఇంకా అవ్వలేదు. ఇప్పుడు 90K దగ్గరలో ఉంది. 1 lakh అయితే నాకంటే ఈ ప్రపంచంలో హ్యాపీగా ఉండేవాళ్ళు ఎవరు ఉండరు, అట్లా ఎగిరి కనిపిస్తాను. Okay friends, if you like my videos, please do like, share and subscribe. Bye.